మీడియాతో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కౌన్సిలర్లు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. జాగృతి అనే సంస్థతోటి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, అది పార్టీ కాదు, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ కలిసి పోటీ చేసినాము. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ జాగృతి కంటే ముందు కూడా మేము కలుసుకొని మాట్లాడుకోకముందే శ్రీనివాసులు గారు మమ్మల్ని అప్రోచ్ కావడం, మా పార్టీ తరఫున పోటీ చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మద్దతుదారులు కాదు, ఉద్యమకారులు ఎవరైతే నష్టపోయారో వాళ్ళు మా ద్వారా పోటీ చేయడం జరిగింది. మద్దతుదారులు అంటే ఏముండదండి, జాగృతి అండ్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కలిసి తెలంగాణ మొత్తంలో కూడా కలిపి పోటీ చేశాం. టోటల్గా 40 మంది అండి, 33 మా సింబల్ మీద, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబల్ మీద 33 గెలిచాం. ఆల్ ఇండియా టోటల్గా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సింబలే, జాగృతి పార్టీ కాదు కదండి, ఉద్యమ సంస్థ అది. వడ్డేపల్లి మున్సిపాలిటీ మొన్న జరిగిన ఎలక్షన్లలో నా వర్గం అనగా వడ్డేపల్లి శ్రీనివాసుల వర్గం కౌన్సిలర్లు, మేము, మా కన్వీనర్లు, ఫార్వర్డ్ బ్లాక్ కన్వీనర్లు అందరం కలిసి సీఎం గారిని కలవడం జరిగింది. సీఎం గారి అభినందనలు తీసుకొని మా మున్సిపాలిటీ యొక్క అల్లంపూర్ వడ్డేపల్లి మున్సిపాలిటీ యొక్క డెవలప్మెంట్ కొరకు ఫండ్స్ కానీ సహకారం కానీ ఉండాలని, ఆమె ఆశీస్సులు ఉండాలని సీఎం గారిని కలవడం జరిగింది. ఆయన వాళ్ళ మీకు కావాల్సిన సదుపాయం సహకారాలు అందిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పడం జరిగింది. ఇది నాకు. థ్యాంక్ యూ.